మొన్నటి రోజున అమరావతి సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతిలో రైతుల పేరుల చొప్పి ఏదైతే దోపిడీ కార్యక్రమాలు చేస్తున్నారో, భూ దోపిడీ అయితేనేమి, భూ స్కామ్లు అయితేనేమి, వారి యొక్క బాధల్ని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తే, వారి యొక్క సమస్యలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈరోజు మొన్నటి రోజున అమరావతి పెనమలూరు దగ్గర ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క బాధలు మీడియా ముఖంగా ఎక్కడ బయటికి వచ్చి ఈ ప్రపంచానికి, రాష్ట్రానికి, దేశానికి తెలుస్తాయనే ఉద్దేశంతో దానిని అనగదొక్కాలన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు కలిసి అక్కడ వెళ్ళినటువంటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వారిని ఏదైతే ముఖ్యంగా రైతుల సమస్యల మీద గలం విప్పాలని వారికి మద్దతుగా వెళ్ళిన విద్యార్థి నాయకుల్ని సైతం రాళ్లతో దాడులు చేసి ఆ పర్యటనని జరగనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసింది. దానికి కారణం ఎవర్రా అంటే పోలీసుల మీద రాళ్ళు రువ్విన చరిత్ర కూడా, అందులో నారా లోకేష్ గారితో ఫోటో దిగినటువంటి వ్యక్తే పోలీసుల మీద రాళ్ళు రువ్వి ఆ పోలీసులకి గాయపరిచిన నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఎందుకురా ఇలా చేస్తున్నారు అని మనం క్వశ్చన్ చేసుకుంటే, వారు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు బయటికి రాకూడదని, వారు చేస్తున్న దోపిడీలు, దగాలు బయటికి రాకూడదని, దీనికి మొత్తం పర్యవేక్షణ మొత్తం ఎవరిదా అంటే మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో సక్సెస్ఫుల్ గా మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని, మా రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారిని అడ్డుకొని వారి మీద తిరిగి కేసులు కూడా బనాయించడం జరిగింది. కేసులు బనాయించడమే కాకుండా ఎవరైతే సమస్యలు విద్యార్థుల పక్షాన గలం విప్పుతున్నాడో మా విద్యార్థి భాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన్ని ఏవన్గా చేస్తూ వారి యొక్క మీడియాలో, వారి యొక్క అనుకూలమైన మీడియాలో ఆయన మీద రౌడీ షీట్ లేకున్నా కూడా రౌడీ షీటర్, రౌడీ షీటర్, రౌడీ షీటర్ అని చూపిస్తూ పదే పదే చూపిస్తూ వారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. అయ్యా నారా లోకేష్ గారు, మీ నేతృత్వంలో ఏదైతే మీడియాలో మా రాష్ట్ర అధ్యక్షుల గురించి రౌడీ షీటర్ అని చెప్తున్నారో, ఏదైతే మా నాయకుల్ని రైతుల్ని పరామర్శించకుండా చేస్తున్నారో, మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అయ్యా కుర్చీలు రాకముందు మీరు కుర్చీల కోసం తాపత్రయపడినప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి? ఏమన్నా లోకేష్ అన్నా ఏం చేస్తున్నాం వింటున్నావా మాట్లాడుతుండేది? ఆ రోజు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? యువగలం పాదయాత్రలో యువతకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నోటికి నెయ్యి పూసుకొని చేతికి కత్తి పెట్టుకుంటారా? అదిగో పులి, అదిగో పులి అని చెప్పి చూపించి కనీసం పిల్లైనా వస్తుందేమో అని చూస్తే పిల్లి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతుల పొలాలు పండుతున్నాయని మీ పేపర్లో మటుకే పండుతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో నీళ్లు పండుతున్నాయన్నా లోకేష్ అన్న. దయచేసి మీరు రైతుల మీద, విద్యార్థుల మీద విద్యా సంస్కరణలు చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఆ సంస్కరణలు విద్యార్థులకి పాజిటివ్ కాకుండా నెగిటివ్ అవుతున్నాయి. ఇదే విద్యార్థులు ఈరోజు ఫీజు రెగ్యులరేషన్ కమిటీ ఎక్కడికి పోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే విద్యార్థులకి మీరు ఇస్తానన్నటువంటి విద్యా కానుక ఎక్కడికి పోయిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే విద్యార్థులకి గత ప్రభుత్వంలో అరేంజ్ చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో, దాంట్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నా దాంట్లో నీరు ఇవ్వలేని దుస్థితిలో మీరు ఉన్నారని అది నిజమా కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే విద్యార్థులకే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో చెప్పి ఈ రోజు 10,000 పైచిలకు అవుతున్నా కానీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా. ఇదే విద్యార్థులకి ఇలా చెప్తూ పోతే సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితేనేమి, బాలికల సమస్యలు అయితేనేమి, అనేక రకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్రంలో మేమున్నాము మీకోసమని గలం విప్పుతున్న మా విద్యార్థి విభాగం నాయకుల మీద, మా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుల మీద మీరు రౌడీ షీటర్ అని ముద్రేస్తారా? మా రాష్ట్ర అధ్యక్షుల్ని మీరు రౌడీ షీటరు ఇంకొకటి అని పదే పదే చూపిస్తూ తిమ్మిని బొమ్మి చేసే ప్రయత్నం చేస్తారా? మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని చేసినా విద్యార్థుల పక్షాన బలంగా ముందుకు పోరాడతాం. ఆయన ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందినవాడు అంటే మీ యొక్క ధోరణిలో మీ కమ్యూనిటీ వాళ్ళే, మీ వాళ్ళే బాగుండాలి. వేరే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయంగా ముందుకు పోకూడదు అనేటువంటి
ధోరణి మీరు చూపించలేదా? ఇదే ఆర్య వైశ్యులకు మీరు ఏం చేశారని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నా. మేము ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ నుండి ఓటే తెలియజేస్తున్నాం. విద్యా సంస్కరణలు తెస్తానని మీరు గొప్పలు చెప్పి బాహాటంగా చెప్పినటువంటి మాటలని ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి. అమలు చేయకపోగా దాన్ని తూట్లు పడుస్తూ ఈరోజు విద్యార్థుల ప్రభుత్వ విద్యను నీరుగారుస్తున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తున్నారండి? మౌనమే మీ ఆయుధం అయిపోయింది. గత ప్రభుత్వంలో ప్రశ్నలు మీ ఆయుధంగా మీరు మలుచుకొని, అంటే లేనిటువంటి వాటిని ఉన్నాయని ప్రశ్నలు గుప్పిస్తే, ఈ ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి దేవుడా అని బయటికి వచ్చి బాహాటంగా వాళ్ళు చెప్తున్నా పవన్ అన్న మీరు వినడంలే. ఇదే మా అనంతపూర్లో వాళ్ళ నాయకులు చెప్తారు, మా పవన్ కళ్యాణ్ గారు గొప్పోళ్ళు, మా పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి అని మీకు టమ్కి కొడుతున్నారన్నా. పవన్ అన్న దయచేసి వాళ్ళ నమ్మకమైన నిలబెట్టన్నా. పవన్ అన్న ఈరోజు మీరు బయటికి రాకోకుండా మౌనవ్రతం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి కనపడడం లేదు. ఇప్పటికీ పాత వీడియోలు చూస్తూ మా నాయకుడు అప్పట్లో అది మాట్లాడినాడు, ఇప్పట్లో ఇది మాట్లాడినాడని చెప్తూనే ఉన్నారు. కానీ మీ గురించి మీరు ఇప్పుడు ప్రశ్నలు గుప్పించలేదన్న విషయం వాళ్ళ మట్టి బుర్రలకి అర్థం కావడం లేదు. పవన్ అన్న ఇప్పుడన్నా దయచేసి విద్యార్థుల పక్షాన, యువతుల పక్షాన, రైతుల పక్షాన ఉండి మీరు అందరికీ మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము బాహాటంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇదే ఎవరు మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఓటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, మా రాష్ట్ర అధ్యక్షులు గారి మీద పెట్టిన కేసు నిజమైన కేసు కాదు. దాని మీద సమీకరించి దాని యొక్క కేసు లోతుగా విచారించి దాని నుండి ఆయన్ని పక్కన తప్పించాలని, ఏదైతే విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్న విద్యార్థి నాయకులకి రాకోకుండా జీవో తెచ్చారు. మీరు సంక్షేమ హాస్టల్లో ఎంటర్ కాకుండా జీవో తెచ్చారు. ఆ జీవో లేకోకుండా జీవోని క్యాన్సిల్ చేసి, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి, ఈ కరువు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రెగ్యులరేషన్ కమిటీ లేక ఇదే రైతుల పిల్లలు, ఇదే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. వారి యొక్క బాధల్ని అర్థం చేసుకొని వారికి బాహాటంగా మీరు అండగా నిలవాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు మార్చుకోకుంటే తీరు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంలో అనేక ఉద్యమాలు చేయడానికన్నా మేము వెనకాడు బోమని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సిఆర్డిఏ కమిటీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి టీడీపీ గుండాలు మరియు ఎన్డీఏ గుండాలు మొత్తం అందరూ కలిసి అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసుకొస్తే, వీటిని ప్రజలకు తెలిపితే మా లోపల ఉన్న కుట్రలన్నీ బయటికి వస్తాయని చెప్పేసి వాళ్ళని అక్కడికి వెళ్ళనీకోకుండా దాడులు చేయడం జరిగింది. ఆ దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంటే పోలీసు వారి మీదనే కాదు, వైఎస్ఆర్సీపీ మీదనే కాదు, ప్రజల మీద కూడా మీ దాడులు చాలా పెట్టరేగిపోతూ ఉన్నాయి. వీటిని మీరు తగ్గించుకోకుండా అదేవిధంగా మా విద్యార్థి నాయకుడైనటువంటి పనగంటి చైతన్య గారి మీద కూడా మీరు ఏవన్గా ఇవాళ కేసు పెట్టారు. అంటే మేము ప్రశ్నించకూడదా? రైతుల పక్షాన పోకూడదా? విద్యార్థి సంఘాలు రైతుల పక్షాన పోకూడదని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆ రోజు యువగలంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ పక్కన దొంగి ఇవాళ నువ్వు ఇస్తున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరెవరికి ఇచ్చావు? భాష్యం వాళ్ళకి ఇస్తావా? అక్కడ ఉన్నటువంటి గీతం వాళ్ళకి ఇస్తావా? ఏ విధంగా ఇస్తావు? ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళన్నిటి మీద వాళ్ళ గలాలను అణుగుదొక్కాలని చూస్తే మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. విద్యార్థి సంఘం తరఫున మీరు కూడా ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి. మా అధ్యక్షుడైనటువంటి పానగండి చైతన్య గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, మాకు ఇవ్వాల్సినటువంటి మెస్ ఛార్జీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇవాళ దాకా కూడా 2 సంవత్సరాలైనా కూడా నువ్వు విడుదల చేయకోకుండా, చిత్తశుద్ధి లేకోకుండా ప్రదర్శిస్తూ ఉన్నావు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు గనక మా అధ్యక్షుడిని రౌడీయిజం చూపిస్తున్నాడు ఇవన్నీ అంటున్నావు అంటే, ఎస్ మేమందరం రౌడీలమే. విద్యార్థుల తరపున పోరాటానికి మా మీద ముద్ర వేసి రౌడీ అంటావా అను, నో ప్రాబ్లం. కానీ మా నోర్లు వినపడకోకుండా చేయలేవు, మా పోరాటాన్ని ఆపలేవు. నువ్వు కనీసం ఏమీ చేయలేని పరిస్థితిలో ఇవాళ ప్రజల్లోకి విషయాలను తీసుకెళ్తా ఉంటే తీసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు చెప్పిన మాట వినవు, చెప్పిన మాట చెయ్యవు. ఈ పద్ధతిలో నువ్వు ఉంటే మాత్రం
ఖబర్దారని తెలియజేస్తూ విద్యార్థి సంఘం తరపున ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మీరు పెట్టినటువంటి కేసుని వెనక్కి తీసుకోవాలి. మా పానగంటి చైతన్య గారి మీద పర్సనల్గా మీరు తీసుకెళ్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో మాటలు కానీ చర్యలు కానీ వీటన్నిటిని తగ్గించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ తరపున మీకందరికీ తెలియజేస్తున్నాం, ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తాం. విద్యార్థి సంఘాల తరపున ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ ప్రోగ్రాం చేయడం వల్ల జనాల్లోకి వెళుతూ అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని మర్చిపోతూ వాళ్ళ గొంతు నొక్కాలని వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ప్రతి విషయంలోనూ ఇప్పుడు అధికారంలోకి రావడానికి కోసం వాళ్ళు చెప్పిన ప్రతి హామీని మర్చిపోతూ కేవలం వైసీపీ పార్టీలు ఎవరైతే మాట్లాడతారా వాళ్ళ గొంతు నొక్కుదామా, వాళ్ళని ప్రజల్లోకి పోనీకుంచేద్దామా, వాళ్ళకి కేసులు పెడితే భయపడి రాకుండానే ఉద్దేశంతో కేసులు పెడుతున్నారేమో. ఎటువంటి కేసులకి భయపడే ప్రసక్తి లేదండి. నారా లోకేష్ గారు, మీరు బ్యాగులు ఇచ్చారా, షూ ఇచ్చారా, ఇవన్నీ ఆలోచించండి. అంతేగాని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవును వాళ్ళు మాకు సలహా ఇస్తున్నారు కదా, విద్యార్థులకి ఇవి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని, బాబు గారు వస్తే అది చేస్తారు, బాబు గారు వస్తే ఇది చేస్తారు, జాబ్లు వస్తాయని మీరు డబ్బా కొట్టుకోవడం సరిపోయింది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రజల పక్షాన ఒక్క కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారని మీకు మీరు తెలుసుకోండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు 24 గంటలు నాకు ముక్కు బాగలేదని భుజాలు బాగలేని హాస్పిటల్ పోవడమే సరిపోయిందండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజలకు ఇచ్చిన మాటని వాళ్ళకి ఏదన్నా ఒక కార్యక్రమాన్ని చేస్తే రేపొద్దున మీ జనసేన పార్టీ స్థిరంగా ఉంటుందండి. మీరు ఇట్లా మాటలు చెప్పిపోతే మీ జీవితకాలంలో ఎప్పుడూ కానీ ఒంటరిగా గెలిచే ప్రసక్తే లేదండి. దయచేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుగా కోరుచున్నాం. ఇవాళ ఈ కర్కోటకుల పరిపాలనలో విద్యార్థులని అణిచివేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు, రైతులను తొక్కేస్తా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు వేశారో అందులో ఉన్నటువంటి కమిటీ సభ్యులు పేర్ని నానిగారు అయితేనేమి, అంబటి రాంబాబు గారు, అదేవిధంగా దేవినేని అవినాష్ గారు, పానుగంటి చైతన్య గారు అందరూ కలిసి అమరావతిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, వారి ఇబ్బందులను తెలుసుకోవడం కోసం అమరావతి రైతుల దగ్గరికి వెళ్తే ఏ విధంగా రైతుల ముసుగులో వచ్చి తెలుగుదేశం గూండాలు దౌర్జన్యంగా కార్లు పగలగొడతారు, రాళ్ల దాడి చేస్తారు, గుడ్లు వేస్తారు. ఈ విధంగా మీరు మా పైన దాడులు చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని మళ్ళా తిరిగి మా మీదే కేసులు పెడతారు, మా పార్టీ నాయకుల మీదే కేసులు పెడతారు. ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఈరోజు పానుగంటి చైతన్య అనే వ్యక్తి విద్యార్థి నాయకుడు. అహర్నిశలు 24/7 ఎక్కడ విద్యార్థులకు కష్టం వచ్చినా కూడా విద్యార్థుల సమస్యల మీద పోరాడే రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు. అటువంటి విద్యార్థి నాయకుడి మీద ఈరోజు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నాడనే ఒక ఉద్దేశంతో దాడులు చేస్తారు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏ విద్యార్థి నాయకులు అంటే అంత చులకన? ఇవాళకి అధికారంలోకి వచ్చి మీరు 2 ఏళ్ళు అవుతా ఉంది, నా మీద ఒక విద్యార్థి నాయకుడిగా 4 కేసులు పెట్టారు. ఏం తప్పు చేశామని ఈరోజు మా మీద కేసులు పెడతా ఉన్నారు? మేమేమన్నా దేశద్రోహం చేశామా? విద్యార్థుల సమస్యల మీద మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, మా మీద దౌర్జన్యాలు చేస్తారా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, తాలిబాన్ల పరిపాలనలో ఉన్నామా? ఉప ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేయడం లేదా? ఎందుకు పోలీసులు సుమోటోగా కేసు పెట్టడం లేదు? ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఏమంటాడండి, మొన్న పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని తొక్కిపెట్టి నారదీస్తానంటావా? ఈరోజు 2 లక్షల పుస్తకాలు నేను చదివానని గొప్పగా చెప్పుకుంటా ఉన్నావు కదా, ఏమైంది నీ పరిస్థితి? చదివిస్తే ఉన్నమతి పోతుంది అంటారు, అట్లయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? నీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి?
నువ్వు ఉప ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నావా, రౌడీ షీటర్ అనుకుంటా ఉన్నావా? రౌడీ షీట్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ కి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. మళ్ళా సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో జనసేన వాళ్ళు మాట్లాడతారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను మేము కనీసం నామినేషన్ అయ్యామని అంత ధైర్యంగా మీరు మాట్లాడతారా? 175 నియోజకవర్గాల్లో మా నామినేషన్లు మళ్ళా ఆపుదురు. 175 నియోజకవర్గాల్లో కనీసం జనసేనకు అభ్యర్థులు లేరు ఈ రోజు వరకు. 175 పక్కన పెడదాం, దాంట్లో 100 తీసేద్దాం. కనీసం 75 మంది మీకు అభ్యర్థులు ఉన్నారా? మీకు కనీసం అభ్యర్థులు లేరు, మీరేంది మమ్మల్ని నామినేషన్లు ఆపేది? ఈరోజు నామినేషన్లు వేయాలన్నా తీయాలన్నా ఇంకా 3 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినారు ప్రజలు, 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేస్తావు ప్రజలకి అది చెప్పవు. సుగాలి ప్రీతి కోసమే నేను పార్టీ పెట్టాను, సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చూసి నేను పార్టీ పెట్టాను అన్నావు కదా. ఏం చేసినావు ఈ రోజు వరకు సుగాలి ప్రీతి ఇష్యూ? వాటి మీద మీరు మాట్లాడరు. విద్యార్థుల్లో నాకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. లోకేష్ తో చెప్పి విద్యార్థుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని వాగ్దానాలు చేసి ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు అధికారంలోకి వచ్చినాడు కదా. కనీసం ఎక్కడ ఏ చోటైనా ఈ 2 ఏళ్లలో విద్యార్థుల సమస్యల మీద ఈ రోజు వరకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. కనీసం నోరిప్పినావా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను ఫోన్ కనిపెట్టినాను, నేను టెక్నాలజీ కనిపెట్టినానని నువ్వు మాట్లాడుతా ఉన్నావు కదా. రోజు అమరావతిలో నిజంగా రైతులు ఉంటే ఎక్కడున్నారండి? అమరావతిలో రైతులు అంతా కూడా భూములుండి మీ ఏజెంట్లు ఉన్నారు, మీ బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళు తప్ప అమరావతిలో ఎవ్వరూ లేరు. ఈరోజు మావిగన్ అనేది ప్రజల్లోకి వెళ్తా ఉంది కాబట్టి ఎట్ట తిరిగి దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ కొత్త కాదు. కేవలం మావిగన్ను డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నిన్న మా నాయకుల మీద దాడి జరిగింది. ఎక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇది తెలీదా? ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వెన్ we cannot say a wrong is a wrong, we are under the last stage of slavery. మనము తప్పును తప్పుగా చెప్పలేకపోతే మనము బానిసలమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాను నాయకులు గాను ఎవరికి బానిసలు కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం, ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అండ్ హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాట కంటే మా మీద ఏదో కేసులు పెడితే లేదా వ్యక్తిగతంగా మాట్లాడితే ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా నా మీద ట్రోల్ చేస్తా ఉన్నారండి. నోటికొచ్చిన కూతలు నా మీద కూస్తా ఉన్నారు, మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మాట్లాడుతా ఉన్న వాళ్ళు లోకేష్ అండ చూసుకోనో పవన్ కళ్యాణ్ అండ చూసుకోనో మాట్లాడితే ఆ రోజు మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఇదే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నడి రోడ్డు మీద పడుకున్నారు. ఆ సంగతి మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఎవడెవడు మాట్లాడతారో సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అవసరం లేదు. రాజకీయంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మేము తప్పు మాట్లాడితే మీరు తప్పు మాట్లాడారని మీరు మాట్లాడండి, ఒప్పుకుంటాం. అంతేగాని వ్యక్తిగతంగా మా కుటుంబాల్ని లాగి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరిని కూడా విడిచిపెట్టాం. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కడి మీద కూడా కేసు ఫైల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక తప్పదు. ఖచ్చితంగా కూడా ఈ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని మీ లోకల్ ఎమ్మెల్యేలు గాని ఆ రోజు మీకు సపోర్ట్ ఉండరు. ఇదే అనంతపురం నడి రోడ్లలో నడిపించుకుంటూ తీసుకొని పోయి చట్టం ముందు నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.